అలా వాదనలు కనిపిస్తున్నాయి. ఇటు వైసీపీ అయితే విమర్శిస్తుంది, కానీ అటు కూటమి ప్రభుత్వ నేతలందరూ కూడా దీన్ని సమర్థిస్తున్నారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా ప్రశంసలు అయితే కురిపించడం అయితే జరిగింది బడ్జెట్ విషయంలో. అండ్ దట్టు నిర్మలమ్మను కూడా బాగా పొగడడం కూడా జరిగింది. సో ఏమంటారు, ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఏపీకి ప్రయోజకరంగా ఉంది అని మీరు అంటారా? గతంలో కన్నా మెరుగ్గా వచ్చిందని అడుగుతున్నారు. రెగ్యులర్ బడ్జెట్ ఇప్పుడు గతంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కన్నా మెరుగ్గా ఇది ఉందంటారా అని అడుగుతున్నానండి, చెప్పండి. మా ఆంధ్రప్రదేశ్ కి ఉన్నటువంటి 16 మంది కూటమికి సంబంధించినటువంటి ఎంపీల మీద ఆధారపడి నడుస్తా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి మొండి చేయి చూపించింది అని చెప్పడానికి ఏమాత్రం వెనకాడాల్సిన పని లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీహార్ లో 12 మంది ఉన్నటువంటి ఎంపీలేమో లాస్ట్ బడ్జెట్ లో 65,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వాళ్ళు తీసుకుపోవటం జరిగింది. ఈ బడ్జెట్ లో అసలు వారు అడిగిందే తడువుగా 12 మంది ఎంపీలు ఉంటే అడిగిందే తడువుగా వాళ్ళకి ఏది కావాలంటే అది ఎడాపడా ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి అడిగే నాదుడే లేడు. 16 మంది ఎంపీలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ను విభజన చేసి విభజనలో 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినటువంటి బీజేపీ ఎందుకు మాకు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదని, కానీ దానికి సంబంధించినటువంటి ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. ప్యాకేజీకి సంబంధించి మాత్రం ఏం తీసుకున్నారంటే ఏమీ తీసుకోలే. ఆంధ్రప్రదేశ్ ఏమైపోయినా ఈ కూటమికి ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళు పట్టించుకునేటటువంటి పరిస్థితిలో లేరు. ఈరోజు 41.15 మీటర్లకి పోలవరాన్ని తగ్గించారు అని చెప్పేసి మొన్నటిదాకా మనం వింటా ఉన్నాం. ఆ మేరకే బడ్జెట్లు కేటాయిస్తున్నాం అని చెప్పేసి అఫీషియల్ గా బడ్జెట్ లో కూడా పొందుపరచడం జరిగింది. ఇంతకన్నా అన్యాయం ఏమన్నా ఉందా? పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా ఉపయోగపడేటటువంటి జీవనాడి అనేటటువంటి ఓ పెద్ద కార్యక్రమాన్ని వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొని, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్ ని ఈ రోజు పిల్ల కాలవ చేయడానికి కూడా ఈ కూటమి ప్రభుత్వం వెనకాడట్లేదు. 41.5 మీటర్లు పెట్టడం వల్ల అది కేవలం ఒక ఎత్తిపోతల పథకం లాగానో అలాంటి దానికి దిగజార్చేటటువంటి కుట్ర జరుగుతూ ఉంది. దానికి తగ్గట్టుగానే వారు కేటాయింపులు కూడా చేశారని చెప్పేసి చెప్పవచ్చు. అంటే ఒకటండి చిన్నపరెడ్డి గారు, గతంలో జరిగిన బడ్జెట్ నే కొనసాగింపు తప్ప ఇంకా కొత్తగా ఏం లేదని అనుకోవచ్చా? మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా ఏది లేదమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు పోర్ట్లు ప్రిస్టేజియస్ గా భారతదేశ ప్రధాని మీద మాట్లాడి 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 6 పోర్టులను తీసుకొచ్చి ఆ పోర్టులకు సంబంధించి వాటన్నిటిని కూడా పూర్తి చేసే క్రమంలో ఇంకా కొంత పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి. వాటన్నిటిని పూర్తి చేయడానికి కావాల్సినటువంటి బడ్జెట్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తుందోనని కనీసం 16 మంది ఎంపీలు నోరు కూడా మెదపనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది అని భావించి రాష్ట్రానికి అన్యాయం చేయొద్దండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాల్సినటువంటి మంచి పేరు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏం మంచి చేశారనేది ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. దాని గురించి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఇప్పటికైనా సరే. ఓకే అండి, మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తానండి.